ఇక కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ప్రస్తుతమున్న ఈ వారం గోచారం పెద్దగా అనుకూలకంగా లేదు. సంబంధాలు దగ్గర వచ్చి ఏదో రకంగా వెనుదిరిగి వెళ్ళే అవకాశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఈ వారంలో వీరు ఏదైనా సరే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే గనక ఖచ్చితంగా ఏలినాటి శని ప్రభావం అనేది ఉంటుంది కనుక ఎక్కువగా ఎముకల మీద, కీళ్ళ మీద ఉంటుంది కనుక ఏదైనా సరే మనం వాహనాలు నడిపేప్పుడు గానీ, మరి ఈ మెట్లు అవి ఎక్కేప్పుడు గానీ ఖచ్చితంగా ఎంతో కొంత జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం. అదొక్కటి తప్ప మిగతా చెప్పుకోదగిన అనారోగ్యం ఈ వారంలో అయితే ఉండదు. అలాగే ఎంత ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా ఆ ఒత్తిడిని జయించి ముందుకు రావటం అనేది, తర్వాత ఇప్పటిదాకా సరే కొత్తగా ఉద్యోగం రావాల్సిన పరిస్థితి పక్కన పెడితే, మరి ఉన్న చోట కూడా కొంతమంది అభద్రతా భావంతో ఉన్నారు ఇప్పుడు. అంటే ఏ క్షణాన మనకి ఉద్యోగం తీసేస్తారు, ఈ ఉద్యోగం ఉంటుందా, ఊడుతుందా? ఇలాంటి బాధలతో సతమతమవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రకమైన ఒత్తిడికి లోనవుతూ. అలాంటి వాళ్ళకి కూడా హమ్మయ్య! ప్రస్తుతం అయితే నిన్నింకా కొన్నాళ్ళు ఉంచుతాం అనే ఒక అధీకృత సమాచారం వీరికి రావటం. అది కూడా వీళ్ళకి ఆ రకంగా ఊరట లభించడం అనేదైతే ఉంటుంది. ఇక ఎవరైనా సరే గత కొద్ది కాలంగా ఇల్లులు, భూములు వాళ్ళేదో వాళ్ళకున్న భూమో, ఇల్లో అమ్మకాలకి పెడితే అది ఎప్పుడు అమ్ముడవుతుందా అని మరి చాతక పక్షుల్లా ఎదురు చూస్తుంటే, అది అవ్వక బాధపడుతుంటే, ఆ బాధకి ఒక పరిష్కారం ఈ వారం లభించడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.